System Design Video 11 CAP Theorem Introduction. Google, Amazon, Netflix, Facebook లాంటి కంపెనీస్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? రీజన్ సింపుల్. ఒక్క సర్వర్తో అది పాసిబుల్ కాదు. అందుకే వాళ్ళు మల్టిపుల్ అప్లికేషన్ సర్వర్స్, మల్టిపుల్ డేటాబేస్ సర్వర్స్ యూజ్ చేస్తారు. కానీ సిస్టమ్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వెంటనే ఒక పెద్ద ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఛాలెంజ్ని ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్టే క్యాప్ థీరం. క్యాప్ థీరం అంటే ఏంటి? క్యాప్లో సి అంటే కన్సిస్టెన్సీ, ఏ అంటే అవైలబిలిటీ, పి అంటే పార్టిషన్ టాలరెన్స్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు ఈ మూడు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. మరి ఒక్కొక్కటి సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సి, కన్సిస్టెన్సీ. ఇమాజిన్ మన దగ్గర 1 అప్లికేషన్ సర్వర్ ఉంది అండ్ 2 డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి. సపోజ్ ఒక యూజర్ అకౌంట్ బ్యాలెన్స్ని 10 రూపీస్ నుండి 5 రూపీస్కి అప్డేట్ చేశాడు. అప్లికేషన్ ఫస్ట్ మాస్టర్ డేటాబేస్లో డేటా అప్డేట్ చేస్తుంది. తర్వాత ఆ అప్డేటెడ్ డేటాని రెప్లికా డేటాబేసెస్కి కాపీ చేస్తుంది. ఇప్పుడు మీరు డేటాబేస్ ఏ నుండి రీడ్ చేసినా, డేటాబేస్ బి నుండి రీడ్ చేసినా సేమ్ లేటెస్ట్ వాల్యూ కనిపిస్తుంది. అంటే ఏ డేటాబేస్కి కనెక్ట్ అయినా సేమ్ డేటా వస్తుంది. ఇదే కన్సిస్టెన్సీ. సింపుల్గా చెప్పాలి అంటే ఎవ్రీ యూజర్ సీస్ ద లేటెస్ట్ అండ్ సేమ్ డేటా. ఓకే, ఏ అవైలబిలిటీ. ఇప్పుడు అవైలబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఒక డేటాబేస్ సర్వర్ క్రాష్ అయింది. అప్పుడు అప్లికేషన్ కంప్లీట్లీ స్టాప్ అవ్వాలా? అస్సలు కాదు. యూజర్ రిక్వెస్ట్కి సిస్టమ్ ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వాలి. సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా, కానీ రెస్పాన్స్ కంపల్సరీ. అంటే సర్వీస్ యూజర్స్కి అవైలబుల్గా ఉండాలి. ఇదే అవైలబిలిటీ. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ, పార్టిషన్ టాలరెన్స్. ఇమాజిన్ మన దగ్గర 3 డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి. సడన్గా నెట్వర్క్ కేబుల్ బ్రేక్ అయింది, లేదా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. రిజల్ట్ ఏంటి? 2 సర్వర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాయి. ఈ సిచ్యువేషన్ని నెట్వర్క్ పార్టిషన్ అంటారు. క్వశ్చన్ ఏంటి? అప్పుడు ఎంటైర్ అప్లికేషన్ షట్ డౌన్ అయిపోవాలా? నో. సర్వర్స్ మధ్య కమ్యూనికేషన్ ఫెయిల్ అయినా సిస్టమ్ పాసిబుల్ అయిన వరకు రన్ అవ్వాలి. నెట్వర్క్ ఫెయిలియర్స్ని హ్యాండిల్ చేయగలగడం ఇదే పార్టిషన్ టాలరెన్స్. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్, ఈ 3 ఒకేసారి మెయింటైన్ చెయ్యొచ్చా? ఆన్సర్ నో. అదే క్యాప్ థియరం. ఎందుకు? ఇమాజిన్ నెట్వర్క్ పార్టిషన్ జరిగింది. డేటాబేస్ ఏలో న్యూ డేటా అప్డేట్ అయింది, కానీ డేటాబేస్ బికి ఆ అప్డేట్ వెళ్ళలేదు. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, కన్సిస్టెన్సీ చూస్ చేయడం. మీరు వెయిట్ చేస్తారు అప్డేట్ అన్ని డేటాబేసెస్కి రెప్లికేట్ అయ్యే వరకు. అప్పుడు అందరూ సేమ్ డేటా చూస్తారు, కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. కానీ యూజర్ వెయిట్ చేయాలి, సిస్టమ్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వదు, అవైలబిలిటీ సాక్రిఫైస్ అవుతుంది. ఇదే సిపి సిస్టమ్. ఆప్షన్ 2, అవైలబిలిటీ చూస్ చేయడం. లేదా సిస్టమ్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇస్తుంది, ఈవెన్ దో కొన్ని డేటాబేసెస్ ఓల్డ్ డేటా చూపించొచ్చు. యూజర్కి రెస్పాన్స్ వస్తుంది, కానీ డేటా లేటెస్ట్ కాకపోవచ్చు. అంటే అవైలబిలిటీ మెయింటైన్ అవుతుంది, కన్సిస్టెన్సీ సాక్రిఫైస్ అవుతుంది. ఇదే ఏపీ సిస్టమ్. మరి సిఏ? చాలామంది అడుగుతారు, సిఏ సిస్టమ్ పాసిబులా? ఆన్సర్ ఎస్, కానీ నెట్వర్క్ పార్టిషన్ లేకపోతే మాత్రమే. రియల్ వరల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో నెట్వర్క్ ఫెయిల్యూర్స్ కామన్. కాబట్టి రియల్ సిస్టమ్స్ మోస్ట్లీ సిపి లేదా ఏపీని చూస్ చేస్తాయి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ కావాలా? బ్యాంక్స్, యూపీఐ, పేమెంట్ సిస్టమ్స్, ఇన్వెంటరీ సిస్టమ్స్ మోస్ట్లీ సిపి చూస్ చేస్తాయి. ఎందుకంటే రాంగ్ డేటా యాక్సెప్ట్ చెయ్యలేరు. మ్యాక్సిమం అవైలబిలిటీ కావాలా? నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అమెజాన్ షాపింగ్ మోస్ట్లీ ఏపీ చూస్ చేస్తాయి. ఎందుకంటే యూజర్కి ఫాస్ట్ రెస్పాన్స్ ఇంపార్టెంట్.
కొంచెం అవుట్డేటెడ్ డేటా అయినా పర్లేదు. ఓకే, సో కన్క్లూజన్. సో క్యాప్ థీరంలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్ ఈ మూడు ఉన్నాయి. కానీ నెట్వర్క్ పార్టిషన్ జరిగినప్పుడు ఈ మూడుని ఒకేసారి గ్యారంటీ చెయ్యలేం. మీరు కన్సిస్టెన్సీ లేదా అవైలబిలిటీ ఏదో ఒకటి చూస్ చెయ్యాల్సిందే. ఇదే క్యాప్ థీరం. నెక్స్ట్ వీడియోలో రేట్ లిమిటింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, అలాగే మోస్ట్ పాపులర్ రేట్ లిమిటింగ్ స్ట్రాటజీస్ అయిన టోకెన్ బకెట్ అండ్ లీకీ బకెట్ అల్గోరిథంని సింపుల్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా చూద్దాం. మిస్ అవ్వకండి.